పంచలింగాలలో ఒకటైన వాయులింగమే శ్రీకాళహస్తిలో ఉన్న శివలింగం. అసలు ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందంటే, ఒక సాలెపురుగు శివలింగాన్ని రక్షించడానికి దాని చుట్టూ తన జాలాన్ని నేసి లింగాన్ని అంతటా పూజించేది. శివుడు దాని భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకొని ఒకరోజు గాలి కారణంగా ఆలయంలో దీపం నుండి మంటలు వ్యాపించాయి. సాలెపురుగు ఆవేశంతో మంటలపై దాడి చేసి తన ప్రాణాలను పణంగా పెట్టింది. అలా తన భక్తికి సాలెపురుగుకు మోక్షం లభించింది. అలాగే ఒక పాము నాగలోకం నుండి విలువైన రత్నాలను తెచ్చి వాటితో లింగాన్ని పూజించేది. పాము వెళ్ళిన తర్వాత ఒక ఏనుగు సమీపంలో నది నుండి బిల్వాకులు మరియు నీటితో వచ్చి రత్నాలను తొలగించి వాటి స్థానంలో తాను తెచ్చిన వాటిని సమర్పించేది. మరుసటి రోజు పాము తిరిగి వచ్చినప్పుడు రత్నాలను తీసేసి వాటి స్థానంలో ఉంచిన ఆకులను చూసింది. ఆ ఆకులను తీసేసి మళ్ళీ రత్నాలను ఉంచింది. పాము పోయిన తర్వాత ఏనుగు రత్నాలను తీసేసి ఆకులు నీటితో పూజలు చేసేది. ఇలా కొన్ని రోజులు సాగింది. పాముకి కోపం వచ్చి రత్నాలను ఎవరు తీస్తున్నారో తెలుసుకోవాలని తన పూజ అనంతరం దాక్కొని వేచి చూసింది. ఏనుగు ఈ పని చేస్తుందని చూడగానే పాము ఆ ఏనుగు తొండం లోపలికి జారుకొని కాటు వేసింది. ఏనుగు తన ముఖాన్ని గోడకు పగలగొట్టుకొని పామును చంపేసింది. అప్పుడు శివయ్య వాళ్ళిద్దరికీ మోక్షం ప్రసాదించాడు. శ్రీ అనగా సాలెపురుగు, కాళి అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ 3 జీవుల పేరు మీదుగానే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. ఇదండి శ్రీకాళహస్తికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి ఇన్ఫో హబ్. థ్యాంక్ యూ.